మీరు మీ కిడ్‌ని స్కూల్‌లో జాయిన్ చేయాలనుకుంటే, ఇంటి పక్కన ఏదో ఒక స్కూల్ ఉందని చెప్పి అందులో జాయిన్ చేస్తారా? లేదా కొంచెం దూరంగా ఉన్న ఆ స్కూల్ బ్యాక్‌గ్రౌండు, టీచర్సు, స్టాండర్డ్సు ఇవన్నీ చెక్ చేసుకొని డెసిషన్ తీసుకుంటారా? దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే బికాజ్ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. ఈ ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా సేమ్ లాజిక్ అప్లై అయ్యిద్ది. ఇక్కడ ల్యాండ్ కొనడం ఇంపార్టెంట్ కాదు. అది ఎవరి దగ్గర కొంటున్నారు? మీ చెట్లు ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ప్రాపర్ మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారా? 12 సంవత్సరాల తర్వాత వీటిని సేల్ చేయడానికి వాళ్ళ దగ్గర సరైన ఎగ్జిట్ ప్లాన్ ఉందా లేదా అనేది చూడాలి. సో ఇవన్నీ మీరు ఇన్వెస్ట్ చేసే ముందే చెక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఒక్క మిస్టేక్ జరిగినా అన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేసిందంతా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కేవలం ల్యాండ్ మాత్రమే కొంటున్నారా లేదా ప్రాపర్ సిస్టంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత మీ రిటర్న్స్ రావాలా లేదా అన్నది దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. 30 ఫీట్స్ రోడ్స్ ఇస్తాం, సీసీ కెమెరాస్, నేమ్ బోర్డ్ పెడతాం, డ్రిప్ ఇరిగేషను, బయోమెట్రిక్ ఫెసిలిటీ పెడతాం, 70-30 రేషియో, 60-40 రేషియో ఇవి కాదు మీరు చూడాల్సింది. ఫస్ట్ అసలు ఆ ల్యాండ్లో ఎర్రచందనం పండుతుందని చెప్పి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇస్తున్నారా లేదా? నెక్స్ట్ మీరు కొంటున్న ప్లాట్ యొక్క 20-30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారా లేదా? మీ ల్యాండ్ రిజిస్ట్రేషను కంపెనీ చేస్తుందా లేదా జీపీఏ రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? ఇప్పటిదాకా అసలు ఎన్ని వెంచర్స్ వేశారు, వాటిని ఎట్లా డెవలప్ చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఎంఓయు, వెరీ ఇంపార్టెంట్. 12 సంవత్సరాలు చెట్లను మెయింటైన్ చేసి సేల్ చేసి మీ అమౌంట్ మీకు ఇస్తామని చెప్తున్న మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి ఇస్తున్నారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో ఆ చెట్లు పెరిగిన తర్వాత వాటిని కట్ చేసి టన్నులుగా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రజెంట్ ప్రాపర్ పర్మిషన్స్ అనేవి లేవు. సో ఎర్రచందనంని ప్రొడక్ట్స్గా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. మరి దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారా? వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉందా? ఇవి మీరు చూడాల్సింది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకోండి. బ్లైండ్గా డబ్బులు పెట్టమాకండి.